హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంబోడియా తెలుగమ్మాయి. ప్రతిసారి కిందికి వస్తాం కదా, కిందికి వచ్చినప్పుడు అక్కడ క్యాట్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి అది ఏం చేస్తుందమ్మా అంటే బజ్జుకొని ఉందంట. ఒక్కసారి తను చూసినప్పుడు అది బజ్జుకొని ఉంది అంటే, పడుకొని ఉంది అంటే ఇంకా ఎవ్రీ టైం పడుకొని ఉంది అనే చెప్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఐస్ అండ్ స్నో వరల్డ్కి అయితే వచ్చేసామండి. ఇది ఏఆన్ 2 ఆపోజిట్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. నియర్ బై ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే విజిట్ చేయండి. ఇది చుంబన్ ఫెస్టివల్ నుంచి ఉందన్నమాట. ఇక్కడ కాంబోడియాలో ఇప్పుడు వాటర్ ఫెస్టివల్ అండి. వాటర్ ఫెస్టివల్కి 3 days హాలిడేస్ ఇచ్చారు వీళ్ళందరికీ. బట్ మా ఆయనకైతే హాలిడేస్ లేవు. సో వెనస్డే వీక్ ఆఫ్ కాబట్టి సో ఆ రోజు లాక్కుపోయాను నేను బయటికి. అండ్ ఇక్కడైతే ఒక షాప్ ఉంది కదా, అక్కడ మనకి టాయ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. మా ఆయన ఏం చూపిస్తున్నాడు చూడండి, ఆ గ్లాస్కి బ్రా అండ్ ఇన్నర్ వేశారంట. సో అది చూపిస్తున్నాడు, ఇది రికార్డ్ చేయని. అబ్బాయిలకి ఇలాంటివి చూస్తే మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్లో మనకి గాడ్జిల్లా అండ్ డైనోసార్ని పెట్టారు. మా బుడ్డది నిద్రపోతుంది, లేసింటే కనుక డైనోసార్ని చూస్తే ఇంకా అని అరుస్తుంది, డైనోసార్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. అలా లోపలికి వెళ్ళి చూద్దాము. అండ్ లోపలికి మనకి రైట్ సైడ్న టికెట్ కౌంటర్ ఉందన్నమాట. జనాలు అయితే ఫుల్ ఉన్నారండి, హాలిడేస్ కదా, సో అందుకనేసి జనాలు ఫుల్గా ఉన్నారు. అండ్ మనకి 2 sides కార్నర్స్ మనకి ఇట్లా జంతువులను పెట్టి ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. అన్ని అనిమల్స్ని పెట్టి ఫారెస్ట్ లాగా చాలా బాగా క్రియేట్ చేశారనమాట. అండ్ పిల్లలు కూడా చూస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, అండ్ వాళ్ళకి కూడా యానిమల్స్ని చూసినట్టు అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మా బుడ్డది అయితే చూసి అన్నీ అయితే బాగా ఎంజాయ్ చేసింది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా చూపిస్తుంది, అది ఇంకొక కథ మనకి చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి వాటి గోల్డ్ కలర్లో షైనింగ్ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి కదా. మా బుడ్డది నిద్ర లేసిందండి. నిద్ర లేసి డైనోసార్ని చూసి చూడండి ఏం చేస్తుందో అని అరుస్తుందంట. అది చూడండి ఎలా చెప్తుందో. అసలు డైనోసార్ పిచ్చి పట్టింది ఈ మధ్య, ఎక్కడ చూసినా డైనో 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 అనుకుంటూ. అండ్ ఓవరాల్గా అయితే ఇదనమాట. ఇంకా సో మనం లోపలికి వెళ్ళిపోదాం. టికెట్స్ తీసుకున్నాం కాబట్టి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఏంటంటే పర్ హెడ్ $15 అండి, ఇద్దరం కాబట్టి $30. పాపకి ఫ్రీ అనమాట, ఫ్రీ ఎంట్రీ, 2 years కాబట్టి ఫ్రీ ఎంట్రీ అనమాట. అండ్ దెన్ ఇక్కడ మనకి ఓవరాల్ అంతా బయట అంతా ఫుడ్ ఉందన్నమాట. ఇవన్నీ క్యాండీస్ పిల్లలు చూసి అసలు వదలరు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సైడ్ నా షూస్ అండ్ జాకెట్స్ ఇస్తారు, ఇవి ఫ్రీ అనమాట. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఒక కౌంటర్ ఉంది. సో మనకి ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట జాకెట్స్, షూస్ అన్నీ. మా బుడ్డ చూడు నిద్ర లేసి ఏడుస్తుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్ కూడా ఉంటాయి. మనము జాకెట్ అండ్ ఇయర్ ప్లేట్స్, తర్వాత ఈ షూస్ మన ఇష్టం అనమాట, ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో $5 రెంట్ అనమాట. సో మనం ఎంతసేపు అయినా వేసుకొని ఉండొచ్చు అనమాట క్లోజింగ్ వరకు. ఎందుకంటే నేను తీసుకునే డ్రెస్ అయితే ఇదనమాట. అండ్ ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉందండి, మొత్తం ఐస్తో ఎంత బాగా చేశారు చూడండి. సో మొత్తం మనకి అవన్నీ బొమ్మలు ఉన్నాయి కదా, అవంతా మొత్తం ఐస్తోనే చెక్కారనమాట. అస్సలు అది ఐస్తో చేశారు అన్నట్టే లేదనమాట, చాలా బాగుంది. అండ్ మనకి డిఫరెంట్ బొమ్మలు అండ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అయితే లోపలికి ఎంటర్ అయిన తర్వాత చలి బీభత్సంగా ఉందండి బాబోయ్. పాపం మా బుడ్డది ఏడుస్తూనే ఉంది ఆ చలికి. అండ్ ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు, అండ్ దెన్ మాకు ఫస్ట్ టైం కదా, నాకు కూడా తెలియదు ఇంత చలి ఉంటుందని. సో ఎవరైనా తీసుకుని వచ్చేవాళ్ళు ఇయర్ ప్లగ్స్, గ్లౌజెస్ ఇవన్నీ కూడా తీసుకుని రండి, చలి అయితే మామూలుగా లేదు. అండ్ ఇక్కడైతే యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ షార్ట్ లాక్ ఉన్నాయి చూడండి, వాటి మీద కూర్చొని స్కేటింగ్ చేస్తున్నారు. అండ్ స్లైడ్ ఉంది, అండ్ తర్వాత గాన్లో కూర్చొని స్లైడ్ అయ్యి, సో కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక ఏరియా మొత్తము స్నోతో నిండిపోయిందనమాట. సో అక్కడ బాల్స్ లాగా తీసుకొని ఆడుకోవడము చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది హైదరాబాద్లో కూడా ఉందనుకుంటాను. అండ్ ఇక్కడ గాన్లో కూర్చొని స్లైడ్ అవుతున్నారు చూడండి. స్నో ఎలా వస్తుందంటే అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పడుతూ ఉంటే అది స్నోలాగా ఫామ్ అయ్యేసి స్నో పడుతుందనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్ స్నో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జపాన్లో అయ్యిందనమాట. అండ్ ఇంకా అటు వెళ్ళి చూద్దాం పదండి, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి అన్నది. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి చెట్టుకి గాన్లు కట్టేసి అలా రౌండ్ తిరుగుతుందనమాట. అండ్ ఇక్కడ ఫ్యాన్కి చూడండి లైటింగ్స్ వస్తున్నాయి. ఇది డైనోసార్ మా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అండ్ అక్కడంతా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుందన్నమాట. శాంటా అండ్ క్రిస్మస్ కదా ఇప్పుడు, సో దానికి సంబంధించినవి కూడా మంచిగా డెకరేట్ చేశారు.
అయితే శాంటా దగ్గర మేమైతే ఒక ఫోటో తీసుకున్నాము. చలి అయితే బీభత్సంగా ఉంది చెప్పాను కదా. అండ్ ఇక్కడ నేను సెల్ఫీ తీసుకొని అండ్ మా ఆయనకి పాపకి కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే బయటకు వెళ్ళిపోయాం అనమాట. బయటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు, ఎన్నిసార్లు అయినా బయటికి వెళ్ళి రావచ్చు. సో ఆ చలికి తట్టుకోలేక బయటికి వెళ్ళి కొంచెం ఊపిరి పీల్చుకొని మళ్ళీ లోపలికి వచ్చాము అనమాట. మా బుడ్డ దానికి కూడా కష్టపడి ఫోటో తీసాము. అండ్ ఇదే అంటే నేను చెప్పాను కదా స్లైడ్, ఇదైతే చాలా బాగుంది. అండ్ కాబట్టి క్యూ అయితే బీభత్సంగా ఉందన్నమాట. చాలా టైం పడుతుంది పోవడానికి. ఇంకా చెప్పనక్కర్లేదు, పిల్లలు అంటారా ఒకసారి పోయి మళ్ళీ వచ్చేస్తున్నారు. అండ్ వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ స్లైడ్, చిన్నపిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడైతే మేము బయటకు వచ్చామని చెప్పాను కదా. Where are your hands? Where are your hands? Where are your hands? ఏడ్చేసి దెబ్బకు గొంతు రాసిపోయింది. మళ్ళీ వెళ్దామా అంటే యా అంటుంది, ఓకే అంటుంది వెళ్ళడానికి. అండ్ నేనేం షూ వేసుకున్నదో మీకు చూపించలేదు కదా, ఇవే అంటే నేను వేసుకున్న షూ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా మెయిన్ థింగ్ ఫొటోస్కి మంచిగా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అట్ లాస్ట్ అయితే అక్కడ ఫొటోస్ అయితే ఏం తీసుకోలేకపోయాను. అండ్ ఇది వచ్చి పైనుంచి వ్యూ అనమాట. కింద నుంచి వ్యూ కన్నా పైనుంచి వ్యూ చాలా బాగుందని చెప్పేసి రికార్డ్ చేస్తాను. ఇది మొత్తము ఐస్తో కట్టారనమాట. చూడండి ఎంత బాగుందో కదా, ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ పిల్లలేంటి పెద్దలు కూడా కూర్చొని ఆడుకుంటున్నారు. సో ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియో చూసి విజిట్ చేయాలన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా వెళ్ళండి, మీరు షూర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్లైడ్కి మా బుడ్డది మా ఆయన వెళ్తున్నారనమాట. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో అన్నీ అయ్యాక ఇంకా ఆయన అయితే పాపని తీసుకొని బయటకు వెళ్తున్నాడు. సో నేను ఇది రికార్డ్ చేసుకొని నేను వస్తానని చెప్పాను. అండ్ ఇదేంటంటే ఒక బార్ లాగా అనమాట. సో మనకు అంతా డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ ఆమె చూడండి డ్రింక్స్ దగ్గర ఫోటో తీసుకుంటుంది. అండ్ అటు పక్క పెద్ద బాటిల్ నుంచి ఉంది కదా, అది ఓట్కా, మనం దాని దగ్గర కూడా ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఇటువైపుకి వచ్చేసరికి పల్లకి లాగా ఉంది. సో అందులో కూడా కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అందరు తీసుకుంటున్నారు చూడండి ఫొటోస్ అండ్ వీడియోస్. అండ్ బయటకు వస్తేనే మా బుడ్డ ఫుల్ హుషారైపోయింది. అండ్ డక్ తీసుకొని ఇది నచ్చిందంట, దక్కే చేస్తుందన్న అంటే కాలని అట్లా ఇట్లా అంటుందన్నమాట. సో మొత్తానికైతే అలా అయిందనమాట మా స్నో వరల్డ్. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఈ వీడియో చూసి వెళ్ళిన వాళ్ళైతే ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.